ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సజీవుడా, కృపగలిగిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్. అయా, గతించిన రాత్రి అంతను కూడా అల్పులము అయోగ్యులమై ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీ యొక్క కృప మాకు అనుగ్రహించారు నాయన. అయా, ఈరోజును ఈ యొక్క బుధవార కాలాన్ని చూడలేక ఎంతోమంది తండ్రి గతించిపోయినప్పటికీ అయా, మీరు మా ఎడల చూపించినటువంటి ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. సజీవులుగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్. మా చింత యావత్తును ప్రభువా మీ పైన వెయ్యుడే అని 1 పేతురు 5:7 ద్వారా ఈ ఉదయాన మాకు సెలవిస్తున్నారు. ఎవరైతే చింతిస్తున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, వారి జీవితంలో ఉన్న కష్టాలను బట్టి, సమస్యలను బట్టి దుఃఖిస్తూ ఉన్నారో, వాటన్నిటిని కూడా మీ పైన వేసినట్లయితే ప్రభువా మీరే వారిని ఆదుకుంటానని లేఖనాల ద్వారా సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు కూడా వారి భారాలు వారు మోయకుండా మీ పైన తండ్రి నమ్మకం ఉంచి మీ వైపు చూస్తూ జీవించగలిగే ధైర్యం వారికి దయచేయండి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరుని అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగించండి. దేనికోసమైతే వారు అడుగుతున్నారో, దేన్ని బట్టి అయితే వారు ప్రార్థిస్తూ ఉన్నారో అయ్యా, వాటన్నిటిని వారి జీవితంలో మీ చిత్తంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ రోజున ప్రయాణాలు చేయబోతూ ఉండంగా వారి ప్రయాణాలను బట్టి అడుగుతూ ఉన్నాము. అయా, ప్రతి బిడ్డ ప్రయాణంలో మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి ప్రభువా. మార్గం మధ్యంలో ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి అవాంతరాలు రాకుండా కృప దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా, మా అందరి పనులను కూడా ఆశీర్వదించండి. చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ అభివృద్ధిపరచండి. అయా, ఏ దుష్టుడు పనుల్లో ఆటంకం కలిగించకుండా సరళపరచండి. అయా, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తూ ఉన్నారో వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. అయా, ఆ సరైన సమాధానం వారు చేయుటకు కృప దయచేయండి ప్రభువా. క్వాలిఫై సెలెక్ట్ అవ్వుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరు కూడా అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, అప్పుల సమస్యలతో, బలహీనతలతో, భయాలతో ఈరోజు జీవించకుండా మీ సహాయం వారికి దయచేయమని, వారిని ధైర్యపరచమని నాయన. ఈ రోజున ఎవరు కూడా ఆకలి బాధ లేకుండా బిడ్డలు ఉండడానికి కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువ, ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్, చెకప్స్ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నారు. సహాయం అనుగ్రహించండి. వారికి మీరు తోడై ఉండండి. బిడ్డలకు అన్నీ కూడా అనుకూలంగా మార్చండి తండ్రి నాయన. ఈ రోజున మీకు ఆయాసకరంగా మేము ఉండకుండా, మీ నామానికి అవమానకరంగా మేము ఉండకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువ. మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా మీరే జరిగించుకోనండి తండ్రి. అయా, ఈ లోక మాయలో మేమెవరం కూడా పడిపోకుండా, ఏ మోసాల్లో, ఏ చిక్కుల్లో ఈరోజు మేము ఇరుక్కొనకుండా మాదిరికరంగా మేము అందరము కూడా జీవించే కృప దయచేయమని, శాంతి సమాధానంతో ఈరోజు జీవించే సహాయం అనుగ్రహించమని, మీరిచ్చిన సమయాన్ని కాపాడుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించమని తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయా, రానున్న సంవత్సరంలో బిడ్డలకు మీరే తోడై ఉండండి. మేము కొందరికైనాను మీ యొక్క పరిశుద్ధమైన మాటలు ప్రకటించే కృప అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.